ఏమైంది ఎస్ఐ గారు? మా ఇంటికి వచ్చారేంటి? నేరస్తులు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికే వస్తాం కదా సార్. మా ఇంట్లో నేరస్తులుండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ శ్రీకర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నా భర్త ఏ నేరం చేశాడని అరెస్ట్ చేయడానికి వచ్చారు? వికాస్ అనే అతన్ని చంపినందుకు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను అతనితో గొడవ పడ్డాను కానీ చంపలేదు. ఆ విషయాలన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి. ఎరా, నిన్ను నువ్వు మాతో చెప్పిందేంటి? అక్కడ నువ్వు చేసిందేంట్రా? మా బావని చంపేశావా? మరి ఏమి ఎరగనట్టు ఎలా ఉండగలుగుతున్నావు? వికాస్ గాడే నీ మీద కత్తితో దాడి చేశాడని చెప్పావు కదా శ్రీకర్. అవును బావా, వాడు లోయలో పడ్డాడు. కిందకి వెళ్ళి చూశాను, ఎక్కడ కనిపించలేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు నా తమ్ముడిని ఎలా అనుమానిస్తున్నారు? అనుమానించడం లేదు వదినా, కన్ఫర్మ్ చేస్తున్నారు. అది కాస్త రిమోట్ ప్లేస్ లాంటిదైనా అక్కడక్కడ సీసీ కెమెరాలున్నాయి. వాటిని చెక్ చేయగా మీరే అతని మీద ఎక్కువ దాడి చేసినట్టుగా మాకు కనిపించింది. అందుకే అతను మరణించాడు. మీరే ఆ హత్య చేశారని నిర్ధారించడానికి అది చాలు. ఆ వీడియో ఎవిడెన్స్ని నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. అవునా? అయితే ఆ డెడ్ బాడీ ఎక్కడుందో మాకు చూపించండి. బాడీ పోస్ట్ మార్టంకి వెళ్ళింది, తరువాత మార్చురీకి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. వాడు మా ఇంటికి సంబంధించిన విలువైన సంపదను దొంగిలించడానికి ప్రయత్నం చేశాడండి ఎస్ఐ గారు. అంతేకాదు, ఆ సమయంలో నన్ను, నా భార్యని చంపాలని కూడా చూశాడు. అసలైన నేరస్తుడు వాడు. వాడు గతంలో చాలా నేరాలకు పాల్పడ్డాడు కూడా. చనిపోయిన వాడి మీద ఇప్పుడు మీరు లేనిపోని ఆరోపణలు చేస్తే కుదరదు సార్. ఏదైనా ఉంటే వచ్చి కోర్టులో మాట్లాడుకోండి. మేమైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళక తప్పదు. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. నా బావ ఒకరిని హత్య చేసేంత నేరానికి పాల్పడడు ఎస్ఐ గారు. నా బావని అరెస్ట్ చేయకండి ప్లీజ్. మా నాన్న ఎవరికైనా ఆపదొస్తే ఆదుకుంటాడు గాని ఆపద తలపెట్టేవాడు కాదు సార్. నాన్నను అరెస్ట్ చేయకండి. వికాస్ గాడి ఎముకలు పిండి పిండి అయిపోయేలా కొట్టానని వాడు మన దగ్గర హీరోయిజం ప్రదర్శించాడు కదా, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీతో అంత్యాక్షరి ఆడడానికి రాలేదు. ఇప్పటికే డిస్కషన్ చాలా ఎక్కువైంది, ఇక బయలుదేరండి. సార్, వదలండి సార్, వదలండి. నా బావని అరెస్ట్ చేయకండి. బావా, మీరు అడ్డం పడితే ఈ కేసు మరింత కాంప్లికేటెడ్ అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. మిమ్మల్ని కాపాడడానికి రావడం వల్లే కదా నా భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరేం మాట్లాడరేంటి అత్తయ్య? ఎస్ఐ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వికాస్ గాడు నా కొడుకు నుంచి తప్పించుకుని పారిపోయిన తర్వాత ఏదో జరిగుంటుంది. అవును సార్, వాడు చనిపోవడానికి ముందు ఏదో జరిగింది. మీరు ముందు ఆ విషయం ఎంక్వైరీ చేయండి. మేం ముందేం చేయాలో వెనకేం చేయాలో మా డ్యూటీ కూడా మీరే డిసైడ్ చేస్తారా సార్? అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. మిస్టర్ శ్రీకర్, మీరు కోఆపరేట్ చేయకుంటే ఇంకా ఇబ్బందుల్లో పడతారు. అవని, నువ్వు బాధపడకు. నేనే తప్పు చేయలేదు, ఏ నేరమూ చేయలేదు. నీ మెడకు చేరవలసిన తాళి చేరింది. ఇదే మనకి శ్రీరామ రక్ష. ఎలాగైనా ఈ కేసు నుంచి నన్ను ఈ తాళే కాపాడుతుంది. ఇక బయలుదేరండి. ఎస్ఐ గారు, సార్, ఏ తప్పు చేయలేదు సార్. సార్, వాడిని వదిలేయండి సార్.
పల్లకీలో పెళ్లి కొడుకు కూర్చున్నట్టు కూర్చున్నారేంటి సార్? దిగండి. సార్ని లాక్కరండి. సార్, మీరు మరోసారి వికాస్ ఏ విధంగా చనిపోయాడో ఎంక్వైరీ చేయండి సార్. తను నా చేతుల్లో చనిపోలేదు సార్. దయచేసి నా మాట నమ్మండి. నేను నిర్మాతని కాదు, మీరు రచయిత కాదు. నా దగ్గర కథలు చెప్పకండి. మీరు వికాస్ మీద దాడి చేసిన దృశ్యాలను రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను. కోర్టు వారికి మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. అది కాదు సార్. నా టైం వేస్ట్ చేయకండి. నాకు మీదొక్కటే కేసు కాదు. సార్, చెయ్యని నేరానికి మీరు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు సార్. నేరం చేసినవాడు ఆ నేరం రుజువయ్యేంత వరకు ఇలాంటి సుభాషితాలే చెప్తూ ఉంటాడు. అతను నా పేరెంట్స్ని హతమార్చడానికి రావటం వల్ల, నా మీద కూడా అటాక్ చేయటం వల్ల నేను అతన్ని కొట్టవలసి వచ్చింది. ఆత్మరక్షణార్థం అలా చేయాల్సి వచ్చింది. అతను చనిపోయాడంటే ఇంకా నేను నమ్మలేకపోతున్నాను సార్. మనం ఖాళీగా ఉన్నప్పుడు మార్చురికి వెళ్ళి చూద్దాంలేండి. అప్పటి వరకు తమరు పాడిన పాటే పాడకండి. మీ సుమతి శతకాలు, వేమన పద్యాలు నా దగ్గర చెప్పకండి. అమ్ముడు పోయారా? వాట్? ఎవరికైనా అమ్ముడు పోయారా అని అడుగుతున్నాను. అమ్ముడు పోయారా, గిమ్ముడు పోయారా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే నా స్టైల్లో కుమ్ముడు కుమ్మాల్సి వస్తుంది. నా ముందు నాటకాలు వద్దమ్మా. తమరు కొట్టడం వల్లనే అతను చనిపోయాడన్నది కన్ఫామ్. స్టేషన్లో ఎన్ని మాటలు మాట్లాడినా ప్రయోజనం లేదు. నువ్వేదైనా చెప్పాలనుకుంటే వెళ్ళి కోర్టులో చెప్పుకోమని చెప్పాను కదా. తమరికి శిక్ష పడడం మాత్రం 100% గ్యారంటీ. ఒకవేళ నీలో నిజాయితీ ఉండి నేరం చేసింది నువ్వు కాదని కోర్టు వారు నమ్మితే వదిలేస్తుంది. అంతవరకు నేనేం చేయలేను. రేపు కోర్టుకు వెళ్దాం, అక్కడ చూసుకుందాం. సార్, కోర్టుకి 2 రోజులు సెలవులున్నాయి. అవును కదా, ఆ విషయమే మర్చిపోయానయ్యా. మిస్టర్ శ్రీకర్, మీరు 2 రోజులు స్టేషన్లో ఉండక తప్పదు. ఎల్లుండి వెళ్దాం. అప్పటి వరకు మీరు మీ లాంగ్వేజ్ని, బాడీ లాంగ్వేజ్ని జాగ్రత్తగా ఉంచుకోవటం ఎంతో ఉత్తమం. ఓకే? వాడికి బుద్ధొచ్చేలా కొట్టాను కానీ వాడు చచ్చేలా నేను కొట్టలేదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. నా చుట్టూ కుట్ర పన్నుతున్నారు. ఎవరై ఉంటారో. శ్రీకర్కి ఏ సంబంధం లేదు లాయర్ గారు. నేను అబద్ధమాడతానా చెప్పండి? ఎలాగైనా మీరు ఈ కేసును టేకప్ చేయాలి. సారీ ప్రసాదరావు గారు, ఇందులో ఖచ్చితంగా మీ అబ్బాయి నేరస్తుడని ప్రూవ్ అవుతుంది. నేనేం చేయలేను. ఉంటాను సార్. లాయర్ గారు, హలో హలో. నాన్న, ఇప్పటికీ మీరు 4 పేరు మోసిన లాయర్లకు ఫోన్ చేశారు. అందరూ సారీ ప్రసాదరావు గారని అంటున్నారు. అంటే వీడి వైపు ఎంత తప్పుందో మనందరం గ్రహించాలి. శ్రీకర్ అరెస్ట్ కావడం బాధగా ఉన్నా మన బంగారం మంచిది కానప్పుడు మనమేం చేయగలం మామయ్య గారు? తాళ్ళనేది మా అందరికంటే నీ విషయంలో పెద్ద సెంటిమెంట్ కదా అవని. ఎంతో చక్కగా పూజ చేసుకున్నావు. అందరి సమక్షంలో 3 ముళ్ళు వేయించుకున్నావు. మరి అలా జరిగిందేంటి? పైగా పెళ్లికి అక్షయ పెద్ద పంతులు.
ఆర్కెస్ట్రా ఒక్కటే తక్కువైంది. బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చకుండా అందరూ ఇలా ఎందుకు అంటున్నారు? అబ్బెబ్బే, అలాంటివి మనవాళ్ళకి చేత కాదు చింటూ. ఉన్నవే అంటున్నాం కదా, లేనిపోనివైతే మాట్లాడటం లేదు కదా. మీరందరూ అమ్మా నాన్నల గురించి ఎన్ని మాటలన్నా అమ్మా నాన్నలు దూరం అయిపోరు. అమ్మ కట్టించుకున్న తాళే నాన్నను కాపాడుతుంది. ఏ లాయరు కోర్టుకొచ్చి వాదించకపోయినా అమ్మ మెడలోని తాళే గెలిపిస్తుంది. ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది. మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఇదేమైనా జానపద సినిమాల కాలం అనుకుంటున్నావా? ఏదేదో ఊహించుకుంటున్నావు. ఫ్యాంటసీల నుంచి కొంచెం బయటికి రాక్షయా. ఏ కాలమైనా దేవుడు దేవుడే, నమ్మకం నమ్మకమేనే. బుర్ర తక్కువదాన. మిమ్మల్ని రక్షించడానికి రావడం వల్లే కదా నా బావ అరెస్ట్ అయ్యాడు. తొందరగా ఏదో ఒకటి చేయండి అత్తయ్య. నలుగురు లాయర్లకి ఫోన్ చేసి మాట్లాడినంత మాత్రాన మీ పని అయిపోతుందని అనుకుంటున్నారా? తొందరగా ఏదో ఒకటి చేయండి. దీనంతటికీ కారణం ఈ అక్షయే. నా కూతురు ఏం చేసింది? మేం పల్లెటూరికి బయలుదేరినప్పుడు ఇది ఎదురు రావడం వల్లే అంతా జరిగింది. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి అత్తయ్య. నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావు. మనసులో ఏదో విషయం నింపుకుని గత కొద్ది కాలంగా మీరు సాధిస్తూనే ఉన్నారు. అది విషం కాదు, వాస్తవం. మీరు ఊహించుకునేదే వాస్తవం అని భ్రమపడకండి. నాకు నీతులు చెప్పే అంత వయసు కాదు, అనుభవమూ లేదు. నువ్వేంటి నాకు చెప్పేది? ఇంకా మీరు పెద్దరికం చలాయించే పరిస్థితిలో లేరత్తయ్య. మీకు వయసు అయిపోయింది, చాదస్తం పెరిగిపోయింది. ఎక్కువ మాట్లాడితే చంప పగులుతుంది. మీకు చేతనైంది అదే కదా. నువ్వు ఎన్నైనా మాట్లాడు. ఇవాళ నా కొడుకు జీవితం నాశనం అయ్యింది అంటే అందుకు కారణం మీరే. ఇవాళ కుటుంబం నాశనం అవుతుందంటే అందుకు కారణం మీరే. ఏంటమ్మా అంతంత మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత బాధలో ఉంటే మాత్రం మాటకి హద్దుండాలి కదా. నేనన్నది నిజం కాదా? ఇవిడి గారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు మావయ్య. తెలుసుంటే నా కూతురుని చంపాలని చూసిన వీళ్ళని క్షమిస్తుందా? మనసుందా ఇవిడికి? అత్త అంటే ఇలా ఉండాలి అని అందరికీ ఆదర్శం అనుకున్నాను. ఏం కాదు, ఈవిడ కూడా గయ్యాలి అత్తల కోపకి చెందిందే అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటావా? నిన్ను ఆగు వేదవతి. నువ్వైతేనే వీళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్తావు. రామ్మా సుజాత, రా. నా చెల్లెల మీదికి ఈ మధ్య మీ చెయ్యి బాగా లేస్తున్నట్టుంది. అంటే పడుతుంది కదా అని కొడితే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? దానికి చెయ్యి లేదా కొట్టడం రాదా? నీకంత సరదా, నీ చెయ్యికంత దురద ఉంటే తప్పు చేసిన వాళ్ళని కొట్టు. అక్షయ్య వల్ల శ్రీకర్ అరెస్ట్ అయ్యాడని చిన్నపిల్ల మీద నింద వేయడానికి నీకసలు సిగ్గనిపించడం లేదు? దీనిలో అక్షయ్ ప్రమేయం ఏముంది? చిన్నపిల్లలు దైవ సమానులు అని మీ అమ్మవారు మీకు చెప్పలేదా? 10 ఊర్లకి అమ్మవారి అవతారానివి కదా నువ్వు. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఈ ఇంటికి పట్టిన సేనెవరో దరిద్రం ఎవరో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. మిమ్మల్ని చూసే అంటుంది కృష్ణ. అర్థమైంది వదినా. అమ్మకి చేయి దురద అంది గాని ఈవిడి గారికి నూరంతా దురదే. మీ గురించి తర్వాత మాట్లాడతాను. ముందు మీ అమ్మ సంగతి తేల్చాలి. ఏమన్నావు వేదవతి?
నా చెల్లెలి వల్ల దాని కూతురు వల్ల నీ కొడుకు జీవితం నాశనం అయిపోయిందా? ఇంతకు ముందు నీ రెండో కొడుకు నా భర్తకి యాక్సిడెంట్ చేస్తే నీ కొడుకుని తప్పించడం కోసం శ్రీకరిని అరెస్ట్ అవ్వమని అడిగావు. అప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏమంటారు? ఆ రోజు అక్షయ ఈ ఇంట్లో ఉందా? ఆ రోజు అక్షయ ఎదురొచ్చిందా? మరి అప్పుడు దరిద్రం ఎవరు? ఎవరిని అనుకోమంటావు? నిహారికది నీ వంటి జాతకం అనుకొని ఒక కొడుకుని కాపాడబోయి మరో కొడుకుని బలి చెయ్యబోయావు. నువ్వా నీతులు మాట్లాడేది? ఆ రోజు శ్రీకర్ని అన్యాయంగా అరెస్ట్ చేయించిన నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు. అసలు నీకు నోరెలా వస్తోంది? ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఎందుకు ముడి పెడతావు సుజాత? నేను మాట్లాడడం మొదలు పెడితే నీ మొగుడు గతంలో చేసిన నిర్వాకాలు కూడా బయటపడతాయి. నువ్వు నోరు మూసుకొనుంటే బాగుంటుంది. అక్క, ఇప్పుడు గొడవలు ముఖ్యం కాదు, నా భర్త బయటికి రావడం ముఖ్యం. మీరు ఏం చేస్తారో చేయండి. అరెస్ట్ అయిన నా భర్తని విడిపించుకుని తీసుకురండి. మీకేం సంబంధం లేనట్టు ఉండకండి. మేం చేసిన ప్రయత్నం చూసావు కదమ్మా. అది సరిపోదు మావయ్య. అవని, ఒక మాట విను. వీళ్ళు ఈ ఇంట్లో ఇంకెవరికి ఏ ఆపదొచ్చినా ముందుంటారు, కానీ నీ విషయంలో మాత్రం ముందుండరు. నీ పోరాటం నువ్వే చేసుకోవాలి. నీ యుద్ధం నువ్వే చేసుకొని గెలవాలి. పెద్ద పెద్ద సమస్యల్నే దాటిన దానివి నువ్వు. ఇది నీకొక లెక్క కాదు. యముడి నుంచి భర్త ప్రాణాల్ని తిరిగి రప్పించుకున్నా సతీ సావిత్రి వంటి దానివి నువ్వు. నువ్వు గట్టిగా తలుచుకో, అయిపోతుంది. వీళ్ళందరినీ చెప్పుతో కొట్టినట్టవుతుంది. వచ్చిందంటే ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు వాగి వెళ్ళిపోతుంది. నాన్న కోసం నేను ఏదో ఒకటి చేయాలి. మా బావతో మాట్లాడాలి. ఎస్ఐ గారు ఎవరిని అలో చేయొద్దని చెప్పారమ్మా. కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానండి, ప్లీజ్. సరే, తొందరగా వెళ్ళరండి. ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. బావా, అవని, బావా, ఏడవ కవని. నువ్వు ఏ నేరం చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. సాటి మనిషిని అన్యాయంగా ఒక మాట కూడా అనని వాడివి అత్యంతకు చేస్తావు బావా. కలలా కూడా ఎవరికి హాని తలపెట్టవు. నువ్వు ధైర్యంగా ఉండు బావా, నీకేం కాదు. అయిపోయాయా మీ సినిమా డైలాగులు?